అందరికీ నమస్కారం. 2026 చంద్రగ్రహణం రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. చేయవలసిన పనులు: స్నానం. గ్రహణం ప్రారంభానికి ముందు పట్టు స్నానం, ముగిసిన తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. కుదరకపోతే కనీసం విడుపు స్నానమైనా చేయాలి. గ్రహణ సమయంలో దైవారాధన చేయడం వలన మామూలు రోజుల్లో చేయడం కన్నా కొన్ని వేల రెట్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. దాన ధర్మాలు: గ్రహణం విడిచిన తర్వాత అన్నదానం, వస్త్రదానం లేదా పేదలకు సహాయం చేయడం శుభప్రదం. గ్రహణంకి 2 గంటలకు ముందే తినడం ఆపేయాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదు. ఆ కిరణాలు వారిపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. పవిత్ర జలం: ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు నీటిలో తులసి ఆకులు లేదా దర్భలు వేయాలి. ఇవి నకారాత్మక శక్తిని అడ్డుకుంటాయి. పూజా మందిరం: గ్రహణ సమయంలో పూజా మందిరాన్ని విగ్రహాలను కప్పి ఉంచడం లేదా తలుపులు వేసి ఉంచడం మంచిది. గ్రహణ సమయంలో ఇంట్లో నిల్వ ఉన్న వాటిపైన దర్భలు వేయాలి. చంద్రగ్రహణ సమయంలో చేయకూడని పనులు: ఆహారం తీసుకోవడం, వండడం. గ్రహణ సమయంలో ఆహారం తినకూడదు, వండకూడదు. పాత ఆహారాన్ని పారవేసి కొత్తగా వండుకోవాలి. ఆహార పదార్థాలపైన దర్భలు ఉంచాలి. నిద్రపోవడం: గ్రహణ కాలంలో నిద్రపోకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మెలకువగా ఉండి భగవంతుణ్ణి స్మరించుకోవాలి. దూర ప్రయాణాలు: గ్రహణ సమయంలో ప్రయాణాలు, ముఖ్యమైన పనులు, కొత్త పనులు ప్రారంభించడం అస్సలు చేయకూడదు. దేవాలయాల సందర్శన: గ్రహణ సూతక కాలంలో దేవాలయాలు మూసివేస్తారు కాబట్టి గుడికి వెళ్ళకూడదు. దేవుని విగ్రహాలు తాకకూడదు. పదునైన వస్తువుల వినియోగం: గర్భిణీ స్త్రీలు కత్తెర, సూది, కత్తి వంటి పదునైన వస్తువులు వాడకూడదు. కూరగాయలు కూడా కోయకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదు. ఆ కిరణాలు వారిపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.